వాక్యముగా చూడండి, మూర్ఖత్వం గల ముసలిరాజు శ్రేష్టమైన బీదవాడు. ఈ శ్రేష్టమైన బీదవాడు చెరసాల నుండి బయటకు వెళ్ళి రాజ్యం వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13, 14 వచనంలో చూస్తే, బుద్ధి మాటలకు చెవి యొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకం నందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును. ఇది రాసింది మహాజ్ఞాని అయిన సొలొమోను. మూర్ఖత్వం గల బుద్ధి మాటలకు చెవియొగ్గలేని ముసలి రాజు కంటే శ్రేష్టమైన బీదవాడే మరి నయమని అని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. కాబట్టి ఆయన చెరసాల నుండి బయటకు వెళ్ళి ఆయన రాజ్యం వెళ్ళినట్టు ఆయన్నే రాస్తున్నాడు. ఈ ముసలి రాజు ఎవరు అని చూస్తే అక్కడ మొదటి రాజులు 11వ అధ్యాయం 4వ వచనంలో, ఈయననే ముసలి రాజు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా లేకపోయాను. చూడండి, ముసలి రాజు ఎవరు? తనంత తానే వ్రాసుకుంటున్నాడు. దేవుని మాటలకు చెవియొగ్గలేని ఈ వృద్ధుడైన సొలొమోన్ రాజు కంటే ఒక బీదవాడు, జ్ఞానము గల బీదవాడు శ్రేష్ఠుడని మనకు సూటిగా ప్రభు మాటలు మరి అక్కడ రాసినట్టు మనం చూస్తున్నాం. చూడండి, సొలొమోను గొప్పవాడే కాదు, మహాజ్ఞానవంతుడే కాదు, అన్నిట్లో ఆయన వంటి రాజు లేనే లేడు. కానీ ఆయన మరి కామాతృత కల వాడై ఆయన 300 మంది భార్యలను 700 మంది ఉపపత్నులను చేసుకోగానే వారందరూ కలిసి ఆయనను మరి యెహోవా దేవుని సన్నిధి నుంచి ఆయన హృదయంను త్రిప్పివేసి మరి ఈ దేవతల తట్టు మనసు త్రిప్పగా ఆయన అన్ని దేవతలకు ఆయన మరి పూజ చేయడం మొదలుపెట్టాడు, ఆరాధించడం మొదలుపెట్టాడు. చూడండి, ఎవరైనా చెడిపోతే ప్రవక్తలు వచ్చి వారికి బుద్ధి చెప్పారు, యాజకులు వచ్చి బుద్ధి చెప్పారు. ఉజ్జియా మనసునందు గర్వించగానే ఆయన్నే బలిపీఠం ఎక్కగానే యాజకులు వచ్చి నీవు ఎక్కడానికి వీల్లేదు అనే వరకు అలాగూ గద్దించడానికి ప్రవక్తలను యాజకులను దేవుడు పంపాడు. కానీ సొలొమోన్ రాజుకైతే చూడండి, మొదటి రాజులు 11వ అధ్యాయము 9, 10 వచనాలు చూస్తే, దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై ఇతర దేవతలను వెంబడింపవరదని ఆజ్ఞాపించాడంట. ఆజ్ఞాపించిన కానీ అతని హృదయము యెహోవా యొద్ద నుండి తొలగిపోయిందని అక్కడ మనం సూటిగా మనం నేర్చుకుంటున్నాం. చూడండి, దేవుడే ప్రత్యక్షంగా ఆయనకు కనబడి ఆయనకు చెప్తే కూడా ఆయన మరి ఆ దేవుని సన్నిధికి తన మనసును త్రిప్పుకొనకపోయాడు. కాబట్టి ముసలి తన మందు ఆయన దేవుని సన్నిధి నుంచి తొలగిపోయిన వారుగా ఉన్నారు. రెండవ వాడు ఎవరంటే బీదవానిగా మనం చూస్తున్నాము. ఇతడు మొదటి రాజులు 11వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఇతడు యరొబాము. ఈ యరొబాము ఎవరంటే తండ్రేమో నెబాతు, తల్లేమో విధవరాలు. మరి ఆయన కూలి పని చేసే అతను. చూడండి, ఆయన విగ్రహార్థన చేసి పడిపోయినప్పుడు అతన్ని శిక్షించడానికి, సొలొమోన్ రాజును శిక్షించడానికి మరి ఒక పనివాని కుమారుణ్ణి యెహోవా దేవుడు లేపినట్టు మనం చూస్తున్నాం. ఆ యరొబామును దేవుడు లేపాడు సొలొమోన్ రాజును శిక్షించడానికి. వీరు లేపబడ్డట్టు మనం చూస్తున్నాం. యరొబాము బీదవాడే. మిల్లో కట్టినప్పుడు ఆ కట్టే పనిలో ఆయన చేరాడంట. చూడండి, అయితే ఆయనకు 2 శ్రేష్టమైన గుణాలు. ఒకటి అతడు బలాఢ్యుడు, ఇంకొకటి పని యందు శ్రద్ధ గలవానిగా మనం చూస్తున్నాం. సొలొమోను అది గమనించి అతన్ని అధికారిగా హెచ్చించాడు. ఎప్పుడైతే అధికారిగా హెచ్చించాడో ఇంకా ఆయన చేసిన పనుల వలన అహియా ప్రవక్త ఒక్కనాడు మరి యరొబాముకు కనబడి ఆయన ఏం చేశాడంటే, అహియా ప్రవక్త తన వస్త్రాన్ని 12 తునకలుగా చేసి యరొబాము చేతికిచ్చి 10 తునకలు ఇచ్చి నీవు 10 గోత్రములకు రాజు వగ్దవని యెహోవా సెలవిస్తున్నాడని ప్రకటించినట్టు మనం చూస్తున్నాం. యరొబాముకు 10 గోత్రములు. ఒక విధవరాలి కుమారుడు, ఒక కూలి పనిచేసే అతని కుమారుడు అక్కడ ఇశ్రాయేలు 10 గోత్రాలకు రాజు వగ్దవని అక్కడ ప్రవక్త ప్రకటించాడు. ప్రకటించగానే సొలొమోన్ రాజు అది తెలుసుకొని ఆయనను చంపడానికని మరి ప్రయత్నం చేస్తే ఆయన మరి యరొబాము ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఐగుప్తుకు వెళ్ళాడో అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో, కానీ ఇక్కడ సొలొమోను రాజు చనిపోయిన వెంటనే ఆయన ఆ ఐగుప్తు అనే చెరసాల నుంచి వచ్చి 22 సంవత్సరములు ఈ ఇశ్రాయేలును ఏలినట్టు మనం చూస్తున్నాం. చూడండి, మొదటి రాజులు 14వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే అతడు బీదవాడు, తల్లి విధవరాలు, కానీ ఆయన తండ్రి సేవకులలో ఒక్కడైన ఈ యరొబాము 22 సంవత్సరములు మరి 10 గోత్రములను ఏలినట్టు మనం చూస్తున్నాం. ఇలాంటి వాడైనా మరి ఈ యరొబామును పరలోకపు తండ్రి హెచ్చించాడు. ఎవరో హెచ్చించిన కాదు, దేవుడే హెచ్చించాడు. ప్రవక్త ద్వారా ఆయనకు ప్రకటన చేసి యెహోవా వలన హెచ్చింపబడి దేవుని ప్రజలకే ఆయన రాజైనట్టు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అహియా ప్రవక్త మరి చెప్పిన ప్రకారం ఆయన ప్రవచనం నెరవేరి ఆయన
ఆయన రాజు అయ్యాడో, ఈ పారిపోయిన ఐగుప్తు అనే చెరలో నుండి బయటకు వచ్చి ఆయన 10 గోత్రములను 22 సంవత్సరంలో ఏలాడు. ఏలిన తర్వాత ఆయన మొదటి రాజులు 12వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే తాను హెచ్చించిన దేవుని సన్నిధి నుండి ఆయన త్వరగా పడిపోయాడంట. చూడండి, దానులో బేతేల్లో ఏం చేశాడు? 2 బంగారు దూడలను ఆయన చేసి, మీరందరూ యెరూషలేముకు పోయి ఆరాధించొద్దు, ఇదే మీ దేవుడు అని చెప్పి అక్కడ విగ్రహారాధన చేయించడానికి ఈ యరొబాము కారకుడైనట్టు మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు హెచ్చిస్తే, అహియా ప్రవక్త ప్రవచిస్తే వాటన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టి మరి ఒక కూలివాడిని రాజుగా చేస్తే యెహోవా సన్నిధి నుంచి ఈయన మనసు తొలగిపోయి విగ్రహారాధనకు మరి అక్కడ మరి చోటిచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి సాతాను ఎంత భయంకరమైన వల పన్నిందో ఆ వలలో ఆయన పడిపోయినట్టు మనం చూస్తున్నాం. యవనస్తుడే, ఆయనకిచ్చిన ఆధిక్యత ఆయన ఉంచుకోలేకపోయాడు. చూడండి, అయితే రెండవదిగా యవనస్తుడైన యోసేపును చూస్తే యోసేపు కూడా బహుశ్రమల వలన, ఎందుకు శ్రమలు వచ్చాయంటే ఆయన కనిన కలలు, ఆయన కలలేంటి? ఆయన పొలంలో పని చేస్తుంటే ఆయన పన లేచి నిలబడగా 11 పనలు ఆయనకు సాగిలపడ్డట్టు ఆ కళను తీసుకొచ్చి అన్నలకు చెప్పినప్పుడు, అదే కాకుండా సూర్యచంద్రులు కూడా నాకు సాగిలపడ్డారని అక్కడ చెప్పినప్పుడు తల్లి తండ్రి కూడా నీకు సాగిలపడ్డారని అన్నలు మరి ఆయన మీద పగ పెంచుకొని తన తండ్రి ఇచ్చిన ఆ అంగీని మేకపిల్ల రక్తంలో ముంచి అది తీసుకొని వచ్చి తండ్రికి చూయించి తండ్రితో ఏమంటున్నాడంటే, ఇది నీ కుమారునిది అవునా కాదా అన్నప్పుడు ఆయన ఎంతో దుఃఖపడ్డాడు. ఆ దుఃఖంతోనే ఆయన ఉండిపోయినట్టు మనం బైబిల్లో చూస్తాం. చూడండి, ఈ ఐగుప్తు దేశానికి అమ్మారో ఆ ఐగుప్తు దేశంలో మరి అక్కడ చూస్తే ఆయన కూడా చెరసాలకు వేయడానికి ఆయన చేసినా ఏ పాపం లేదు, ఏ తప్పు లేదు. కానీ ఆయన ఏం చేశాడనంటే, ఒక పోతిఫర్ను అమ్మినప్పుడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన అక్కడ అన్నిటికీ యజమానుడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఆ పోతిఫర్ భార్య ఈయనను శోధనలోకి లాగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా యజమానుడు నిన్ను తప్ప ఇంటిలో ఉన్న సమస్తాన్ని నాకు అప్పగించాడు, నేను ఇంత ద్రోహం ఎలాగ చేయగలను అని చెప్పి ఆమెకు లోబడనందున ఆమె కోపంతో మరి ఆయనను చెరసాల్లో వేయించింది. చూడండి, ఆ చెరసాల్లో వేయించినప్పుడు అక్కడ కూడా దేవుడు ఆయనను హెచ్చించాడు. ఏ కలల ద్వారా మరి ఈయన ఈ ఐగుప్తుగా అమ్మబడ్డాడో ఆ కళల ద్వారానే అక్కడ పానదాయకుడు భక్ష్యకారుడు ఇద్దరు కూడా చెరలోకి వచ్చినప్పుడు ఆ చెరలో వారిద్దరు కూడా కళలు కంటారు. వారిద్దరి కళల భావము యోసేపు చెప్పినప్పుడు వారు నిజమే ఆ కళల ప్రకారముగా మరి ఒక అతను భక్ష్యకారుడు ఉరి తీయబడ్డాడు. మరి పానదాయకుడు ఆయన గిన్నె ఆయన చేతికి అప్పగించి, నీ డ్యూటీ నీకు వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని ఎంతో దీనంగా మరి యోసేపు ఆయన అడిగాడు. కానీ ఈయన అతన్ని మర్చిపోయాడు. ఈ పానదాయకుడు మర్చిపోయినప్పుడు ఫరో రాజు ఎప్పుడైతే ఆయన బర్త్డే వచ్చిందో ఆయన జన్మదినమందు అప్పుడు గుర్తు చేసుకోవడం, ఆయనకు ఒక కల పడ్డప్పుడు యోసేపును గుర్తు చేసుకొని యోసేపును ఆయన రాజుకు చెప్పి, నేను చేసిన తప్పును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నన్ను చెరలో వేసినప్పుడు యోసేపు అనే అతను నాకు ఈ కలల భావం చెప్పాడు, ఆ కలల భావ ప్రకారంగా నేను ఇక్కడ ఉన్నానని చెప్పినప్పుడు 2 సంవత్సరములు గడిచిపోయే వరకు ఆయనను జ్ఞాపకం చేసుకోలేని ఆ పానదాయకుడు ఆయన ఏం చేశాడంటే, ఆయనను మరి 2 సంవత్సరాలైన తర్వాత 3వ సంవత్సరము ఫరో రాజు ఆయనను పిలిపించడానికి ఆయన పానదాయకుడు కారకుడయ్యాడు. చూడండి, ఏ కలల ద్వారా ఆయన మరి ఈ ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడో అదే కలల ద్వారా ఆయన మరి చెరలో నుండి బయటకు తీయబడ్డాడు. అయితే ఎప్పుడైతే ఆ ఫరో రాజుకు ఆ కలల భావం చెప్పాడో ఆ కలల భావం ద్వారా ఆయన 2వ అధిపతి అయ్యాడు. చూడండి, యోసేపు పాత నిబంధనలో యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. యేసుక్రీస్తు తన తండ్రికి బహుప్రియుడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అలాగే యోసేపు మరి తన అన్నల వలన ఎంతో బాధింపబడ్డాడు. అలాగే మరి యేసుక్రీస్తు కూడా తన స్వజనుల ద్వారా ఆయన బహు శ్రమలు పొంది అలాగే అక్రమకారులలోకనిగా ఎంచబడి సిలువలో మరి చంపబడ్డాడు. అలాగే యోసేపుకు దేవుడు తన కృపద మహదైశ్వర్యము వలన ఆయన కలల భావము యోసేపుకు దేవుడు అనుగ్రహించి మరి చక్కని ఆ చెరసాల నుండి విడిపించి ఆయనను అక్కడ 2వ అధిపతిగా మరి దేవుడు ఆయనను ఏర్పాటు చేశాడు. చూడండి, అలాగే ఇక్కడ 3వ సంవత్సరము యోసేపు పైకి వచ్చి చెరసాలను విడిచిపెట్టెను. అలాగే క్రీస్తు కూడా మన కొరకు సిలువకు వెళ్లి మరణమనే గొప్ప చెరసాల్లో వేయబడను. కానీ 3వ దినమున లేఖనముల ప్రకారము మరి ఆయన సమాధి నుండి లేపబడ్డట్టు మనం చూస్తున్నాం. 3 అనగా పునరుత్థాన శక్తితో నింపబడిన సంఖ్య. కాబట్టి యోసేపును హెచ్చించి క్రొత్త పేరు జప్నత్పనేహు అని మరి ఆ పేరు ఇవ్వబడ్డది. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు ఫిలిప్పి 2:11లో యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాత ప్రతి నామమునకు పై నామము ఆయనకి ఇవ్వబడ్డది. అలాగే
ఐగుప్తులో ఉన్న వారందరూ కూడా యోసేపు ఎదుట వంగారు. కానీ మన యేసుక్రీస్తు ప్రభుకు ఫిలిప్పి 2:9-10లో ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగవలనని, యేసుక్రీస్తు ప్రభువే గొప్ప అని అక్కడ తండ్రి ఆయనను హెచ్చించాడు. హెచ్చింపబడిన యోసేపు కొరకు రాజైన ఫరో ఒక భార్యను నియమించాడు. కానీ ఇక్కడ చనిపోయిన యేసుక్రీస్తు కొరకు సంఘమే భార్యగా తండ్రి అయిన దేవుడు నియమించాడు. చూడండి, అలాగే ఎఫెసీ 5:25-27లో అది ఉన్నది. చెరసాల నుండి ఫరో రాజుతో ఏలుటకు బయలుదేరి వచ్చిన యోసేపు భయంకరంగా సంభవించిన కరువు నుండి ఐగుప్తు ప్రజలను ఆయన రక్షించాడు. కానీ చూడండి, ఇక్కడ ఆ యోసేపు అన్ని రాజ్యాలను, అన్ని దేశాల ప్రజలను పోషించాలని, ఇక్కడ సమస్త దేశస్తుల ఆహారం కొరకు యోసేపు నొద్దకే రావాలని అక్కడ ప్రతి దేశంలో కరువు దేవుడు రప్పించాడు. ఇక్కడ చూస్తే అపోస్తల కార్యములు 4:12 చూస్తే సర్వలోకానికి క్రీస్తు ఒక్కడే రక్షకుడుగా నియమింపబడి ఉన్నాడు, క్రీస్తు ఒక్కడే జీవాహారమై ఉన్నాడని మనం అక్కడ నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన నామములో రక్షణ తీసుకుంటే అందరికీ ఆయనని జీవాహారంగా ఉన్నాడు. పరలోక రాజ్యంలో నిన్ను నన్ను వారసులుగా చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం అందరం కూడా పాపం అనే చెరకు దాసులమై ఉన్నాము. కాబట్టి నిజమే, మూర్ఖత్వం గల ముసలి రాజు కంటే జ్ఞానం గల బీదవాడే శ్రేష్ఠుడని నేర్చుకున్నట్టు మనము కూడా మరి ఆ మూర్ఖత్వం కలిగి ఉండకుండా ఈ చెరలో నుండి బయటకు వచ్చిన ఆ ఈ బాలుడు ఎంత శ్రేష్ఠుడో అలాగూ మనం కూడా ఎవరము ఈ పాపమునకు దాసుడైన వారందరూ కూడా చూడండి, పాపం అనే చెరసాల్లో ఉంటున్నాము. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి రోమా 7:24లో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవడు విడిపించగలడని. కాబట్టి ఎవరు విడిపిస్తారనంటే మన యేసుక్రీస్తు ప్రభువే మనల్ని ఆ పాపం అనే చెర నుండి విడిపిస్తాడని జవాబు. కాబట్టి ఆయన చెరసాల్లో నుండి పాపులను బయటకు రప్పించేవాడు. కాబట్టి చూడండి, యెషయా 49:8లో పునరుత్థానుడైన క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితో చెప్తున్నాడు, అలాగే బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితో చెప్పుతున్నాడు. కాబట్టి బయలు వెల్లుడని బంధింపబడిన వారు, ఏ చీకట్లో మనం బంధింపబడ్డాం, ఏ సంకటాలు మనకున్నాయి, ఏ బంధకాలు మనకున్నవి, కాబట్టి అందులో నుంచి మనం బయటకు రావాలి. మళ్ళీ అలాగే బంధింపబడిన ఏ బంధకాలు ఉన్నవో వాళ్ళను బయలు వెల్లుడని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. 2 కొరింథీ 6:2 చూడండి, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇది రక్షణ దినము. కాబట్టి ఇప్పుడే మనము ఈ పాపం అనే చెర నుండి బయటకు వచ్చి మనము కూడా మరి మన ఆత్మ అనే ఈ సామ్రాజ్యమును అందులో క్రీస్తును ఉంచుకొని మన ఆత్మకు మనము ఏలే బిడ్డలుగా మనం ఉందాం. కాబట్టి క్రీస్తు వచ్చి మన నిమిత్తము పాపం అనే చెరసాల్లో ప్రవేశించి దాన్ని జయించి పగలగొట్టి విజయంతో బయటకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి చూడండి, కీర్తన 142:7లో ఏమంటున్నాడంటే నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లు చెరసాల నుండి నా ప్రాణము తప్పించుమని దావీదు మహారాజు మరి అక్కడ ప్రార్థన చేశాడు. చూడండి, అదే ప్రార్థన మనం కూడా ఈ పాపం అనే చెరసాల నుండి నన్ను బయటకు రప్పించమని, మరి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని దావీదు చేసిన ప్రార్థన నీవు నేను చేయవలనని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎఫెసీ 1:11లో జగత్తు పునాది వేయబడకంటే ముందే ఆయన మనల్ని మరి ప్రభువుకు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి క్రీస్తును కొనియాడటానికి, ఆయనలో సంతోషించడానికి మనము చెరసాల నుండి బయటకు రావాలి. అలాగే రాజ్యమేలుటకు చెరసాల నుండి బయటకు వస్తాం. కాబట్టి ప్రతి విశ్వాసి ఆత్మీయ రాజుగా ఉండవలెను. ఆత్మీయ ఒక రాజ్యము, దానిలో క్రీస్తును రాజుగా మనం నియమించుకొని మనము మరి ఆ ఆత్మీయ సామ్రాజ్యాన్ని ఏలాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. యోసేపు చెరలో నుండి బయటకు వచ్చి మరి అధికారంతో ఫరో రాజుతో మరి ప్రధానమంత్రి పని చేసినట్టు మనం చూస్తున్నాం. అలాగే యరోబాము ఐగుప్తు అనే చెరసాల నుండి బయటకు వచ్చి ఇశ్రాయేలు 10 గోత్రములు ఏలినట్టు మనం చూసాము. మూడవది, క్రీస్తు రక్షకుడై ఉండి మరణం అనే చెరసాలకు పోయి 3వ నాడు బయటకు వచ్చి నమ్మిన వారిలో ఆయన రాజ్యం ఏలుతున్నాడు. కానీ ఇప్పుడు రక్షింపబడిన ప్రతి విశ్వాసి చెరసాల నుండి బయటకు వచ్చి క్రీస్తుతో ఆత్మీయంగా రాజ్యం ఏలాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇంకా ఎవరైనా పాపం అనే బంధకాల్లో చెరసాల్లో ఉంటే ఇప్పుడే ఆ చీకటి నుంచి బయటకు వచ్చి, ఇప్పుడే బంధకం నుంచి బయటకు వచ్చి మరి క్రీస్తుతో కూడా రాజ్యం ఏలాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. టీవీ ముందు కూర్చున్న బిడ్డలందరూ కూడా ఎలాంటి అనుభవంలో మీరున్నారు? మీ అనుభవము నిజమే క్రీస్తుతో ఉందా లేదా సాతానుతో ఉందా? సాతానుకు దాసుడవైతే ఇప్పుడే అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రభువుకు దాసులు కమ్మని నేను ప్రభుపేట మనవి చేస్తూ నా వాక్యం ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా యేసయ్య, మీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సొలొమోను ప్రార్థించగా ఎంతో జ్ఞానమును అనుగ్రహించారు, ఎంతో గొప్పవాడిగా చేశారు. ఆయన వంటి రాజు లేడని, ఆయన వంటి ఘనుడు లేడని బైబిల్ అంతట్లో ప్రభా ఆయన గొప్పవాడుగా మేము చూస్తున్నాం తండ్రి. పరిశుద్ధ మీకే స్తోత్రములు నాయన. మీరు మాట్లాడిన మాటల కొరకు మీకే స్తోత్రం. ఇదిగో ప్రభా
ఆయన జ్ఞాని అయి ఆయన వృద్ధుడైనప్పుడు భార్యలు చెప్పిన మాట విని స్త్రీలు చెప్పిన మాటలు విని మీ సన్నిధి నుండి తొలగిపోయాడు. మీరు ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడిన కానీ వినలేదయ్యా. కానీ ప్రభా యోసేపు అయితే ఎంత పాపము ఆయనను ఆవరించిన కానీ అయా సాతాను శోధించిన కానీ దాంట్లో నుంచి ఆయన తప్పించుకొని ఆయన ఐగుప్తు అంత ఏలినట్టు మేము చూస్తున్నాం తండ్రి. దేవా మీకే స్తోత్రం. ఐగుప్తే కాదయ్యా, సకల రాజ్యాలు ఉపవాసంతో ఉన్నప్పుడు కరువు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆహారం ఇచ్చాడు తండ్రి. దేవా మీకే స్తోత్రం. మేము కూడా పాపంలో ఉన్నప్పుడు ఈ పాపం అనే చెరసాల నుండి మమ్మల్ని బయటికి లాగే దేవుడు మీరు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రం. ఈ చీకటి నుంచి మమ్మల్ని బయటకు లాగి రక్షణ మాకు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా అయా మీతో రాజ్యం వెళ్ళడానికి ఆత్మీయ అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి. టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి, దీవించండి. చీకటి శక్తి నుంచి విడిపించండి, వారక్కర్లు తీర్చండి, అన్నిట్లో విజయం దయచేయండి ప్రభా. దేవా మీకే స్తోత్రం. మా దేశం మీద మా రాష్ట్రం మీద ఏలుతున్న చీకటిని మీరే పారద్రోలి తప్పకుండా ప్రతి ఒక్కరిని రక్షించుకొని మీరు మహిమ పొందుకోమని ఈ భూమి మీద అయా మా దేశం మీద మీ సమాధానం ఉంచి మహిమగంత ప్రభావాలు పొందుకోమని నా ప్రార్థన పరిశుద్ధ పనులు చేసుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. సత్యవంతుని స్వరము సువార్త మహాసభలు 2011 ఆగస్టు నెల 19, 20, 21 తారీఖులలో అనగా శుక్ర, శని, ఆదివారములలో బేతేల్ చర్చ్, ప్రగతి నగర్, పెదపల్లి, కరీంనగర్ డిస్టిక్ నందు జరుగును. సమయము ఉదయం 9:30 నుండి సాయంకాలం 5 గంటల వరకు, అలాగే సాయంకాలం 6:30 నుండి 9:30 వరకు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ జైషిలా ఎం, హైదరాబాద్, మరియు బ్రదర్ గాజీ మహమ్మద్ జైనుద్దీన్ ఖాన్, అలీగఢ్. అందరూ ఆహ్వానితులే. ఇంతవరకు మీరు విన్న ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా భౌతికంగా మేలులు పొంది ఉన్నారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం కొనసాగించబడడానికి ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు కలిగినప్పటికీ దేవుని అత్యంత కృప ద్వారా మీ ప్రార్థన సహాయ సహకారాల ద్వారా కొనసాగించబడినందుకు దేవునికి స్తోత్రాలు. ఇక ముందు ఈ కార్యక్రమం కొనసాగించబడడానికి దేవుడు మీ హృదయాలను ప్రేరేపించిన కొలది మీ సహాయ సహకారాలను అందించవలసిందిగా కోరుచున్నాము. మీకేమైనా ప్రార్థన అవసరతలు నేడ్లా మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎం వినయ్ కుమార్, బెతెస్దా మినిస్ట్రీస్, 8-3-231-A/304, శ్రీ కృష్ణ నగర్, యూసుఫ్గూడ, 5,45,000. మా ఫోన్ నెంబర్స్ 04023548836. మా సెల్ నెంబర్లు 9346902818, 9347583059.